వ్రాయబడిన వాక్యములోని భావాన్ని. అందుకే కొత్త నిబంధనలో రాయబడిన విధంగా ఏమని రాశాడు అక్కడ అంటే, ఇదిగో అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయును అనే మాటను మనం చూస్తాం. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. అక్షరం ఏంటి, ఆత్మ ఏంటి అని మనం ఆలోచించగలిగితే, రాయబడిన దేవుని మాటలను యథాతథంగా తీసుకుంటే మనం ఖచ్చితంగా మరి ఆత్మీయంగా మనం చనిపోతాము. రాయబడిన మాటల్లోని సారాంశాన్ని, ఆ వాక్యపు ఆత్మను మనం గ్రహించగలిగితే మనం జీవించగలము అనేది మనకు ఆ మాట తెలియజేస్తుంది. కాబట్టి దానికి కొనసాగింపుగా ఈరోజు మనము ఆలోచన చేద్దాం. నిజముగా దేవుడు కఠినపరిచే హృదయాన్ని దేవుడు ఇస్తాడా, లేదా కఠిన హృదయాన్ని దేవుడు తీసివేయువాడా అనే మరి రెఫరెన్స్ మనం చూద్దాం. ఏజికేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. ఏజికేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి హృదయమును తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారిలో నేను నూతన ఆత్మను పుట్టింతును. చూసారా, దేవుని ప్రేరేపణ ఇది. అంటే కఠినమైన హృదయాన్ని, కఠినమైన రాతి గుండెను మనలో నుంచి తీసివేసి ఏ హృదయాన్ని ఇస్తాడైనా? కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, ఏ హృదయం అంటే మాంసపు హృదయాన్ని, మంచి హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. కఠినమైనది రాతి వలె కఠినంగా ఉంటుంది కనుక, రాతి ఎంత కఠినంగా ఉంటుందో మన మనస్సు కూడా అంత కఠినంగా ఉంది అని చెప్పి రాతి వంటి కఠిన హృదయాన్ని తీసివేసి మాంసం ఎలాగుంటుందంటే మెత్తగా ఉంటుంది. మనం పట్టి చూస్తే మాంసం మెత్తగా ఉంటుంది. మనము కూడా మెత్తని హృదయాలను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే మనలో నూతన ఆత్మను దేవుడు పుట్టించాలనుకుంటున్నాడట. నూతన ఆత్మను పుట్టించాలనుకుంటున్నాడు. కానీ కఠినపరిచే మనస్సు దేవునిది కాదు. కఠినపరిచే విధంగా దేవుడు ప్రేరేపించేవాడు కాదు. కరుణించే విధంగానే మనల్ని కరుణిస్తాడు తప్ప, మనలో ఉన్న మాంసపు హృదయాన్ని, కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు తప్ప కఠిన హృదయాన్ని మనకు ఇవ్వడు. మరి ఫరో దగ్గర ఏంటి? కఠినపరుస్తానన్నాడు. ఎందుకు కఠినపరుస్తానన్నాడు? కఠినపరుస్తానని చెప్పిన మాట నిజమేనా అసలు? ఇవన్నీ మనం ఆలోచన చేద్దాం. దయచేసి మీ మనసులు నా వైపే ఉంచితే, నేను డిస్టర్బ్ అయ్యే విధంగా మీరు ఉండకుంటే ఈరోజు మనం వాక్యం వినగలుగుతాం. నేను డిస్టర్బ్ అయినా అనుకోండి, నేను మీ వాక్యం చెప్పలేను. కాబట్టి దయచేసి మీ మనసులను అటు ఇటు వెళ్ళకుండా నా వైపే ఉంచండి దయచేసి. ఓకేనా? రైట్. మరొక వచనాన్ని మనం చూసుకుందాం. అదే ఏజికేలు గ్రంథము 36వ అధ్యాయము 26-28 వచనాలు చూద్దాం. 36వ అధ్యాయము 26-28 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొనువారుగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును.
ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగుదురు. నూతన హృదయం వారికి ఇచ్చేదను. 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? చూసాను, ఈ మాటలన్నిటిని మనం ఆలోచించగలిగితే దేవుడు మనకు ఒకటే చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, కఠిన హృదయాన్ని నేను తీసివేయువాడను. కఠిన హృదయాన్ని నేను తీసివేయువాడను, మీ మృదు హృదయాలను నేను కఠినపరచువాడను కానే కాను. మరి కఠినత్వము ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుని యొద్ద నుంచి వచ్చేది కాదు. దేవుడు ఎవరిని కఠినపరిచేవాడు కాదు. దేవుడు అందరినీ కరుణించడానికి ఇదిగో కఠిన హృదయాన్ని మన హృదయంలో నుండి తీసివేసి మాంస హృదయాన్ని ఇవ్వడానికి ఇదిగో ఒక కార్యక్రమాన్ని దేవుడు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? మనలో మన మనస్సులోనికి వచ్చి మన మనస్సుని మనం మార్చేసి ఏది చేయకుండానే మీ మనస్సును మార్చేస్తున్నాడా? లేదు. దేవుడు వచ్చి మనిషిని ప్రేరేపించాడు. ప్రేరేపించంటే ఆయన క్రియ లేకుండా దేవుని ప్రేరేపించడండి. అంటే దేవుడు మనల్ని ప్రేరేపించు విధము ఏది అనగా, ఆయన క్రియలు చేసి మన హృదయాన్ని కరుణిస్తాడు తప్ప, నూతన హృదయాన్ని ఇస్తాడు తప్ప, మాంసపు హృదయాన్ని ఇస్తాడు తప్ప ఏదో మనసులోనికి వచ్చి ఏదో కలత పెట్టి మన మనసును మార్చివేసేవాడు కాదు. మన మనస్సు మారాలంటే ఆయన ఒక కార్యక్రమం చేయాలి. మనస్సు మారాలంటే కార్యక్రమం చేయాలి. అంటే ఇప్పుడు మనలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేయడానికి ఆయన వచ్చి మన కలలోనో లేదా దర్శనంలోనో వచ్చి, నానా మీరు కఠిన హృదయంతో ఉన్నారు, మీరు మీ హృదయాన్ని మార్చుకొని సాధువుగా మృదువుగా మారిపోండి అని మనకు దర్శనంలో వచ్చి చెప్పాడు. చెప్తాడా? చెప్పడండి. అలాగే మీరు కఠినులుగా ఉండాలని దేవుడు దర్శనంలో వచ్చి చెప్పాడు. ఆయన కఠినులుగా ఉండాలని చెప్పాడు. మీరు మృదు స్వభావాలుగా ఉండాలని దర్శనంలో వచ్చి చెప్పాడు. అసలైన మనల్ని కరుణించడానికి, కఠిన హృదయాన్ని మనిషిలో నుంచి తీసివేయడానికే ఒక కార్యక్రమాన్ని, అంటే ఏ కార్యక్రమం చేసినా దాని వెనుకాల మన హృదయాన్ని మృదు స్వభావిగా, మన మృదు హృదయంగా మనల్ని మార్చడానికి చేస్తాడు. నిజంగా ఈరోజు మన హృదయాలను మృదు స్వభావంగా మార్చడానికి ఒక కార్యక్రమం చేశాడు. ఏంటి ఆ కార్యక్రమము? యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రపంచం ముందు బాహాటంగా ఏం చేశాడు? సిలువ వేశాడండి. అది చూసి నీ మనసు మారాలి. అంటే మన మనస్సులను మార్చడానికి ఒక కార్యక్రమం చేస్తాడు ఆయన. అంతే తప్ప మన హృదయాల్లోనికి వచ్చి, మన మనసుల్లోనికి వచ్చి ప్రేరేపించి, దర్శనంలో కనిపించి, ఇదిగో మీరు మృదు స్వభావాలుగా మారిపోవాలని చెప్పిన ఒక మాట చేత మనల్ని మార్చేసేవాడు కాదు ఆయన. ఒక కార్యక్రమాన్ని మన కళ్ళ ముందు పెడతాడు. ఆ కార్యక్రమాన్ని చూసి మన కఠిన హృదయాన్ని తీసివేసుకునే విధంగా దాన్ని చూసి మనము మారిపోవాలి. అంటే మన మనస్సును మార్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తున్నాడు. ఎలా అంటే కొన్ని కార్యక్రమాలు చేసి, కొన్ని క్రియలు చేసి, ఆ క్రియల మూలముగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ క్రియల మూలముగా మనల్ని ఏం చేస్తున్నాడు? మృదు స్వభావాలుగా మారుస్తున్నాడు. కఠినులమే, అందరం కఠినులమే. మనిషి యొక్క స్వభావం ఎలా అయిపోయిందంటే ఈ లోక స్వభావం అనగా సాతాను స్వభావం. సాతాను స్వభావంతో మనిషి నిండుకొని పోతున్నాడు. ఆ సాతాను స్వభావంతో కఠినుడైన మనిషిని మృదు స్వభావిగా మార్చాలంటే ఈజీ కాదు. కలలోకి వచ్చి చెప్పినంత ఈజీ కాదు. మరి ఎలా? ఒక కార్యక్రమం జరగాలి, దానికి ఒక ప్రణాళిక జరగాలి. ఆయన వేసుకున్న ప్రణాళికనే యేసుక్రీస్తు ప్రభుల వారిని
సిలువ వేయాలి. ఆ కార్యక్రమాన్ని చూసి మీ మనస్సు మారాలి, మన మనస్సు మారాలి. అదే చేశాడు అక్కడ. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, పేజీ నంబర్ 212 అండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మంచి కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిది ఉన్నది. చూసారా? అంటే దేవుని యొక్క జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము, దేవుని యొక్క మనస్సు. దేవుని జ్ఞానం ఏంటిదండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసే కార్యక్రమం ఎలాంటిదట అంటే అసలు పక్షపాతం లేనిది, కఠినమైన పని చేసేది కాదట, మృదువుగా లోబడినట్లు చేసేదట. పవిత్రమైనది ఎలాంటిదట అండి? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతనైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఓకేనండి. అంటే పైనుండి వచ్చే దేవుని జ్ఞానం ఎలాంటిదంటే పక్షపాతం లేనిది. అక్కడున్న మోషే గారికి కానీ, ఆ మోషే గారు చేస్తున్న అద్భుతాలు చూస్తున్న ఫరో గారికి కానీ, ఈ ఇరువురి పట్ల దేవునికి పక్షపాతము లేదు. ఉందా అండి? పక్షపాతం లేదు దేవునికి. ఇద్దరిని సమానంగా చూసేవాడు. మంచిది, మృదువైనది, మొదటేంటిదట? మృదువైనది, తర్వాత పవిత్రమైనది. ఆయన్నే కఠినపరిచి, ఆయననే మరలా ఆయన హృదయాన్ని కఠినపరిచి అద్భుతాలు చేసి, ఆయన్నే మళ్ళీ కఠిన హృదయాన్ని బాగు చేయడానికి మరలా కార్యక్రమాలు చేయడండి. ఆయన కఠినపరచడం ఏంటి, మరలా అద్భుతాలు చేయడం ఏంటి అనే ఈ మాటల నుంచి మనం బయటకు రావాలి. ఆయన కఠినపరిచే దేవుడు కానే కాదండి. కఠినపరిచే దేవుడు కాదు. ఆయన కరుణించువాడే, కనికరములతో నిండుకున్నదట. అది దేవుని యొక్క జ్ఞానము, దేవుని మనస్సు, దేవుని యొక్క స్వభావము కనికరములతో నిండుకునేది తప్ప కఠినముతో నిండుకున్నది కాదు. మరొక వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని మార్చడానికి క్రీస్తు యేసు రక్తం చిందించడానికి దేవుడు చేసిన అనాదికాల సంకల్పము, ప్రణాళిక. ఆ అనాదికాల ప్రణాళికలో భాగంగానే దేవుడు ఏం చేశాడు? క్రీస్తు వారిని మన కొరకు సమర్పించాడు. ఎందుకొరకయ్యానంటే ఆయన మనకు నూతన ఆత్మను పుట్టించడానికి, నూతన స్వభావాన్ని కలుగజేయడానికి, మాంసము గుండెనివ్వడానికి, కఠినపరచడానికి కాదు. ఎవరిని దేవుడు కఠినపరచడు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే తర్వాత ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి.
మరి అలాంటప్పుడు దేవుడు అలా చేశాడు కదా, ఇలా అన్నాడు కదా, అలా అన్నాడు కదా అని ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ పాఠం అయిపోయిన తర్వాత మీరు అడగండి. ఓకేనా అండి? కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు క్రీస్తును అర్పించాడు, తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి, నిత్యుడగు తండ్రికి అర్పించుకున్నాడు. ఎందుకొరకంటే ఇదిగో సర్వమానవాళిలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేయడానికి. అలాంటి దేవుడే తప్ప, ఆయన కరుణించే దేవుడే తప్ప కఠినపరిచే దేవుడు అస్సలు కాదండి. మీ మీ మనస్సులలో నుంచి ముందుగా ఈ ఆలోచన తీసివేయండి. మీ మనస్సుల్లో ఉన్న ఈ ఆలోచన తీసివేయండి. ఏ ఆలోచన? దేవుడు కఠినపరుస్తాడు అనే ఆలోచన ముందుగా మీ మనసుల నుంచి తీసేయండి. అప్పుడు ఆ దిశగా మీరు ఆలోచన చేసుకుంటారండి. దేవుడు ఎక్కడ మనిషి హృదయాన్ని కఠినపరిచాడు? ఫరో హృదయంలోనికి వెళ్ళి, ఫరో ఇప్పుడు నేను నీ హృదయాన్ని కఠినపరుస్తా, నువ్వు కఠినుడుగానే ఉండాలని మనం చెప్పాడా? దర్శనంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పాడా? చెప్పలేదండి. కఠినపరిచినట్టుగా ఆయన ఒక కార్యక్రమం అక్కడ లేదు. కఠినపరిచాను అన్న మాటనే పట్టుకొని కఠినపరచబడ్డాడు. ఎందువల్ల అంటే దేవుడు కఠినపరచగా అని అంటున్నారు. పోనీ దేవుడు కఠినపరిచాడు అనుకోండి, కఠినపరచబడిన ఒక కార్యక్రమం చూపించండా? ఏం చేశాడు? కఠినపరుస్తానని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడు కఠినపరచడానికి ఫరోకి? ఏం చేయలేదండి. మరి అట్లా రాయబడింది ఎందుకు? అలా ఎందుకు రాయబడిందో ఒక వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. దేవుడు ఫరోను కఠినపరిచెదను అనే మాటలోని అర్థాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆ మాట రాయబడింది కదా, ఆ మాటలో అసలైన అర్థం ఏంటో మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. కొంచెం మైక్ దూరం పెట్టుకొని చదువుతాం. రైట్. ఒక మనుషునికి వాని తండ్రికిని వారి తండ్రికిని కుమారునికిని ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకిని విరోధము పెట్టవచ్చు. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. విరోధము పెట్టవచ్చి తిని. ఇంకా కంటిన్యూ చేసింది కదండి. ఒక మనిషిని ఇంటివారికి ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఓకేనండి. ప్రభు ఇక్కడ మాట మాట్లాడి ఏమని చెప్పాడైనా వినాలి, అందరు వినాలి, సమాధానం చెప్పాలి. ఓకేనా? మంచివారు మీరు, ఎందుకంటే మంచిగా వింటున్నారు. గత 2-3 వారాల నుంచి వింటున్నారట. అసలు అల్లరి చేయట్లేదట, బయటకు వెళ్ళిపోవట్లేదట, చెప్పిన దాన్ని రాసుకుంటున్నారట. మీ గురించి మంచి మాటలు వినబడుతున్నాయి, దాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రభువు ఏమన్నాడు? ఇప్పుడు ఈ మాటలో ఏం చేయవచ్చునా అన్నాడైనా? ఏం చేయవచ్చునా అన్నాడు? విరోధము పెట్టవచ్చి తిని, సమాధానమును నేను వేయనీకి రాలేదు. మరి ఏం చేయనీకి వచ్చాను? విరోధం పెట్టవచ్చాను. నేనేం చేయనీకి వచ్చినా? విరోధం. యేసు ప్రభు విరోధం పెడతాడా? రాయబడిన మాట అక్కడ రాయబడింది నిజమేనా? చెప్పరేంటి? అక్కడ రాసింది మనం చదివింది నిజమేనా? అక్కడ అక్షరాలు రాయబడలేదా? రాయబడింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు విరోధం పెడతాడా? మరి చెప్పాలి మీరే. యేసుక్రీస్తు ప్రభుల వారు విరోధం పెడతాడా, సమాధానం చూపుతాడా? మరి అక్కడేంటి విరోధం పెట్టవచ్చి తిని అన్నాడు? మరి ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మీరు అర్థం చేసుకోగలిగితే అక్కడ ఫరోతో మాట్లాడిన మాట కఠినపరిచెదను అన్న మాట కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఒకవేళ ఇది అర్థం చేసుకోలేకపోయారనుకోండి, దాన్ని కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను విరోధం పెట్టవచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తానే మాట్లాడుతూ నేనే విరోధం పెట్టవచ్చి తిని. నిజానికైనా విరోధం పెడతాడా అంటే అస్సలు పెట్టడు. ఆయన సమాధానకర్త అని రాయబడిన మాట ఏమైపోతుంది? మరి విరోధం అనే మాటను మనం తీసుకున్నప్పుడు ఆలోచించాలి కదా, అంతేనే కదా?
నేను విరోధం పెట్టవచ్చు తిని అన్నప్పుడు నేను సమాధానకర్తననే మాట ఏమైపోతుంది? కాబట్టి ఆయన విరోధం పెట్టడు. మరి ఇక రాయబడిన మాట అక్షరం నిజమే, కానీ భావం అది కాదు. దాని అర్థం ఏంటిది మరి? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే ఎవరింటి వారికి వారే శత్రువులు అయిపోతారు. ఆయన పెట్టడు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను అనుకో, మా ఇంట్లో వాళ్ళు అందరు దేవుని నమ్ముకోలే అనుకో, అప్పుడు ఏమవుతుంది? మా ఇంటి వారే నాకేమవుతారు? శత్రువులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే లోకమే మనకు శత్రువు అవుతుంది. ఆయన పెట్టినట్ట మరి విరోధం? పెట్టలేదు. నమ్ముకున్నందుకు వారు మనకే శత్రువులయ్యారు. మరి పెట్టవచ్చి తినని ఎందుకన్నాడు? నన్ను నమ్ముకుంటే మీరు శత్రుత్వమే తెచ్చుకుంటారు. నన్ను నమ్ముకుంటే మీకు అందరు శత్రువులు అవుతారు, మిత్రులు ఎవరు కారు. ఎందుకంటే లోకము నన్ను ద్వేషించింది, నన్ను నమ్మిన మిమ్మల్ని కూడా లోకము ద్వేషిస్తుంది. దీన్ని బట్టే మీరు నా పిల్లలని మీరు తెలుసుకోవాలి. దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. ఎట్టి ప్రేమ అనుగ్రహించాడట? లోకమైన ద్వేషించిందట, ఆయన నమ్మిన మనల్ని కూడా లోకం ద్వేషిస్తుందట. ఆయన ఏమన్నా చేశాడా లోకం ద్వేషించడానికి? ఏమీ చేయలేదండి. సత్యమైన ఆయన చూపించింది ప్రేమ, ఆయన చెప్పింది సత్యము, ఆయన చేసింది మేలు, ఆయన చేసింది మంచి. దీని కొరకు మరి లోకము ఎలా మారిపోయింది? ద్వేషిస్తుందట యేసుప్రభుని. ఈ మాట మనం అర్థం చేసుకుంటే విరోధం పెట్టవచ్చు తిని అస్సలు విరోధం పెట్టాడు. మరి మాట ఏంటిది? ఆయన నమ్ముకుంటే లోకమే మనకు విరోధం అవుతుంది, నమ్మని వారంతా మనకు విరోధం అవుతారు అని దాని అర్థం. ఇది ఎలా అర్థం చేసుకున్నామో అక్కడ కూడా ఏమన్నాడు? ఇదిగో నేను ఫరో హృదయాన్ని కఠిన పరుస్తాను. పరుస్తాడా మరి? పరుస్తాను అన్నాడు కదా, కనిపిస్తలేదా వాక్యం? అంత పెద్ద అక్షరాలతో ఉంది కదా అని అడిగితే, మరి ఇక్కడ కూడా ఆ వాక్యం ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను విరోధం పెట్టవచ్చుతున్న వాక్యం. అందుకే నువ్వు ఆత్మను గ్రహించాలి, భావాన్ని గ్రహించాలి. మరి ఎందుకన్నాడు కఠినపరుస్తానని? కఠినపరుస్తాను అని దేవుడు అన్నాడంటే అందులో కరుణిస్తాను అని దాని అర్థం. బయటవే మీరు చెప్పిననుకో కఠినపరుస్తానంటే దాని అర్థం ఏంటో తెలుసా? కరుణిస్తానని అర్థం అట అని చెప్పినాం అనుకోండి, బాగుండదు. విరోధం పెట్టవచ్చుతానంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు సమాధానం కలగజేస్తానని అర్థం. ఏ సమాధానము? దేవునితో మనకున్న వైరము తీసివేసి సమాధానం దేవునితో కలిగిస్తాడు. లోకం నుంచి ఆటోమేటిక్గా విరోధం వస్తుంది. మరి కఠినపరుస్తానన్నమాట, ఆయన కఠినపరుస్తాను అనంటే దాని అర్థం ఏంటంటే వాడే ఆయన చెప్పిన మాటల్ని బట్టి కఠినపడతాడు, ఆయన చేసిన దాన్ని బట్టి కఠినపడతాడు. మరొక వచనం చూద్దాం. ఇప్పుడు ఎలా కఠినపడతాడో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకాయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనని అన్నదియే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నా కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు
నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ వచనం నేను తీసుకున్నానండి. ఇందులో ఏముంది మరి మనం ఆలోచిస్తే, యవ్వనస్తుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? చదివింది అందరం చదివాం కదా, చదివినప్పుడు మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలి కదా. యవ్వనస్తుడు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమడిగాడు? పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చెయ్యాలి అని అడిగాడు. అడిగినప్పుడు ప్రభువు ఏమంటున్నాడు? మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అంటారు ఎవరైనా? అనొచ్చా? ఎంత మంచి మాట అడిగిండండి. నేను పరలోకం వెళ్ళాలంటే అయ్యా నేను ఏం చెయ్యాలని అడిగాడు. అడిగేటోళ్ళు ఉన్నారు? అసలు అడిగేటోళ్ళే లేరు. ఈయన వచ్చి అడిగాడు. అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడట? మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు, నన్నెందుకు అడుగుతున్నావు, ఎవరన్నా అడుగుపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకైనా అట్లా మాట్లాడాడు అని అంటే అతని మనస్సు ముందే మంచిది కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభుల దారికి వచ్చిన వారందరూ ఏమేమి అడిగారు? ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళందరూ ఎందుకు అతన్ని ప్రశ్నలు అడుగుతారు చెప్పండి? ఎందుకు అతన్ని ప్రశ్నలు అడుగుతారు? ఆయన నుంచి ఏదైనా నేర్చుకోవాలనా, లేదా ఆయనను తప్పుపట్టాలనా? ఆయనను తప్పుపట్టాలనే అడుగుతారు. ఈయన కూడా ఆ కోవకు చెందినవాడే. అందుకే నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని అడుగుతుండట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు? అడగాల్సింది ప్రభువునే కదా మంచి కార్యం గురించి. మంచి హృదయం కలివాడైతే ఆయనకు మంచిగా చెప్పేటాడండి. కానీ నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి పోన్లే అని చెప్పేద్దామని చెప్పేసి నాయనా నువ్వు ఆజ్ఞలు పాటించి అన్నాడు. ఆజ్ఞలు పాటించనగానే ఓకే ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. ఇంకా నా కొదువేంటి అని అన్నాడు. అనగానే ఆయన ఏమన్నాడు? ఇదిగో నువ్వు పరిపూర్ణ కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. ఇదేమన్నా మంచి మాటనా చెడ్డ మాటనా చెప్పండి? మంచి మాటనా చెడ్డ మాటనా? ఇందులో వాడు కఠిన పడడానికి ఏమైనా దేవుడు తేడాగా మాట్లాడా? తేడాగా దేవుడు మాట్లాడిండా? మాట్లాడలేదండి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని నువ్వు అడిగినావు గనక అది చెప్పకపోతే ఆయన తప్పు. ఆయన చెబితే దానికి మారాడా కఠిన పరుచుకున్నాడా? చెప్పండి. మారాడా కఠినపరుచుకున్నాడా? కఠినపరుచుకుంటూ పోతున్నాడు ఏంటండి? అసలు ఆయన కఠినపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నా అన్నాడా ఇక్కడ? కఠినపరిచే మాటనా మనసు మార్చే మాటనా ఇది? పరలోకానికి వెళ్ళే మాటనండి. పరలోకానికి వెళ్ళకుండా తనంతట తానే చెప్పబడిన మాటను బట్టి, విన్న మాటను బట్టి తనకు తానుగానే కఠినపరుచుకున్నాడు. అంటే దేవుడు చెప్పే మాటలు విని వారే కఠినపరుచుకుంటారు. ఎందుకు కఠినపరుచుకున్నాడు? వినాలి. ఎందుకు కఠినపరుచుకున్నాడు? యేసు ప్రభు మాట చెప్తే. లేకపోతే కఠినపరుచుకోపోవునా? ఏడ్చుకుంటూ పోయేవాడా? ఏడ్చుకుంటా పోయేవాడా? వ్యసన పడకుండా పోయేవాడు కాదు. ఎందుకు వ్యసన పడకుండా పోయాడు? యేసు ఆ మాట చెప్తే. అంటే కఠినత్వం ఎందుకు వచ్చింది ఇప్పుడు? యేసు మాట విని. ఏ మాట? ఇదిగో నువ్వు పరిపూర్ణుడు కావాలని కోరుకుంటే ఏం చేయాలి? నీ ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వన్నాడు. ఆ మాట వినగానే కఠినపడిపోయాడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏంటి? దేవుడు మాట చెప్తాడు, ఆ మాట మనిషి కఠినపరుచుకుంటాడు. ఆయన కఠినపరచాడు. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? కఠినపరిచే మాటలు ఏం చెప్పలేదు, మంచి మాటలే చెప్పాడు. అక్కడ ఆయన అబద్ధమాడి మోసం చేసి మనిషిని మార్చేవాడు కాదు. నిజం చెప్పి, సత్యం చెప్పి, ప్రేమ చూపించి చెప్పేవాడే. ఇతడు ఎందుకు కఠినపడ్డాడు? ఆస్తి గలవాడు గనక. అతడెందుకు కఠినపడ్డాడు? గర్వం కలిగినవాడు గనక. అర్థమైందా? ఏంటి? మోసే మాట నేను వినాలా? ఎవరో దేవుడు చెప్పాడంటే నేను వినాలా?
ఎవడు ఆ దేవుడు అన్నాడు? అర్థమైందా? ఎవడు ఆ దేవుడు అన్నాడు? నిజంగా దేవుడు కరుణించే మాటలు చెప్పాడండి అక్కడ. ఏంటి కరుణించే మాటలు చెప్పాడో మనం ఈరోజు చూద్దాం. ఏంటి కరుణించే మాటలు ఏం చెప్పాడో చూద్దాం మనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇంకా కూడా. ఆ డిస్టర్బెన్స్ కాకుండా చూడండి. రైట్. ఇది మనం ఎందుకు ఈ మాటని ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చూపిస్తున్నానో వినాలి మీరు. చెప్తాను ముందుగా. దేవుడు ఫరో దగ్గర ఏం చేశాడు? అసలు మీరు ఏం నాలెడ్జ్ లేనట్టుగా ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా చూస్తారు మీరు ఏదైనా అడిగితే. దేవుడు ఫరో ముందు ఏం చేశాడు? మోషే ద్వారా ఏం చేశాడండి? అద్భుతాలు చేశాడండి. ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు చెయ్యడంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడింది చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపరిచెదను. అద్భుతాలు కనపరిచే. ఎక్కడ అద్భుతాలు కనిపించిందట? ఐగుప్తు దేశంలో నుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేను అక్కడ ఏం చేశాను? అద్భుతాలు చేశాను. ఆ అద్భుతాలు ఇప్పుడు నీ ముందట చేస్తాను. అసలు అద్భుతాలు ఎందుకని చేస్తాడు దేవుడు? అద్భుతాలు దేవుడు ఎందుకు చేయాలి చెప్పండి. ఓకే, మీరు చెప్పకుండా ముందుకెళ్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను నీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగింది. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచిన. చాలు తల్లి, 3 వచనాలు అయిపోయినాయి. ఓకే, చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు? అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు కనపరిచిన అద్భుతములు మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలిగింది. అంటే అద్భుతముల ద్వారా ఏం కలిగింది? ఇతనికి మనస్సు మారింది. అంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే మనస్సును మార్చడానిక, ఇంకా కఠినం చేయడానిక? బాగా వినాలి. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే మనస్సు మార్చడానిక, ఇంకా కఠినం చేయడానిక? మనసును మార్చడానికండి. అక్కడ ఫరో ఎదుట కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి? 10 అద్భుతాలని రాయబడింది అక్కడ. 10 అద్భుతాలు దేవుడు చేసింది ఫరో మనసును మార్చడానికి, కఠినంలో ఉన్నవాని మన మనసును మార్చడానికి అద్భుతాలు చేశాడు తప్ప వాని కఠినుడిగా మార్చడానికి అద్భుతాలు చేయలేదు. దేవుడు యవనస్తునితో యేసు ప్రభువు చెప్పిన మాటను బట్టి ఎలా కఠినపరచబడ్డాడో, ఫరో కూడా దేవుని మాటలకు, దేవుని అద్భుతాలకు మనసును మార్చుకొని దేవుని ముందు ప్రాధేయపడవలసింది పోయి ఇంకా కఠినం చేసుకున్నాడు. దేవుడేమో వాని మనసును మార్చడానికి అద్భుతాలను ఎంతో టైం తీసుకున్నాడు. ఎందరినో ఒప్పించాలి, మోషేను ఒప్పించాలి, అహరోను ఒప్పించాలి. వారి ముందు వెళ్ళాలంటే ధైర్యం కావాలి, ఎదిరించి మాట్లాడాలి. ఇది చిన్నగా జరిగే పని కాదు, ఇంత ఈజీగా జరిగేది కాదు. అంత పెద్ద సమస్యాత్మకమైన పనిని కూడా భుజాన వేసుకొని దేవుడు అద్భుతాలు చేసి చూపిస్తే మారాల్సింది పోయి ఇంకేం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడండి. అద్భుతాల వలన మార్పు కోసం అద్భుతాలు చేస్తాడు. 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం. దానియేలునకు ఊదారంగు వస్త్రం తొలగించి అతని మెడను బంగారపు హారము వేసి, 5వ అధ్యాయం 29వ వచనం, 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు
అతని హృదయమును కఠినము చేసుకొనగా. ఆల్రెడీ మనుషులందరినీ బలాత్కారం చేయడానికి, రాజ్యం మీద మనుషులందరినీ బలాత్కారం చేయడానికి, చెడుగా ఉండడానికి తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు అతను? నెబుకద్నెజర్ రాజు కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి, అది అంటే అతని ప్రభుత్వాన్ని దేవుడు అతని యొద్ద నుండి తీసివేశాడు. ఎందుకు తీసివేశాడు? కఠినపరుచుకుంటే. కఠినపరుచుకోనగానే దేవుడు ఏం చేశాడంటే అతని యొద్ద నుంచి అతని రాజ్యాన్ని తీసేశాడు. తీసేయగానే అతడు ఎక్కడికి వెళ్ళాడు? మనుషుల చేత తరమబడి అడవిలోకి వెళ్ళిపోయి, అతని రాజ్యం అతని చేతుల నుంచి వెళ్ళిపోయి, ఆ అడవిలో మంచుకు తడుస్తూ అడవి జంతువుల వల్ల గడ్డి మేస్తూ ఉన్నప్పుడు అతనికి మనస్సు మారింది. అంటే దేవుడు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు అని అంటే మనిషి యొక్క మనస్సును మార్చడానికి తప్ప కఠినంగా ఇంకా తీవ్రమైన కఠినత్వంగా మార్చడానికి కాదు. కఠినంలో ఉన్న మనిషిని మార్చడానికే, మృదు స్వభావిగా మార్చడానికి. నెబుకద్నెజర్ రాజు అలాంటి వాడే ఏమైపోయాడు? మృదు స్వభావిగా మారిపోయిందండి. ఆ మృదు స్వభావిగా మారిపోయిన తర్వాతనే మనకి ఇదంతా చెప్తున్నాడు. దేవుడు నాకు చేసిన అద్భుతములు చెప్పుటకు నాకు మనస్సు కలిగింది అని చెప్తున్నాడు. దేవుడు నాకు మనస్సుని ఇచ్చాడు. మళ్ళీ ఏ మనసు? నా జ్ఞానం నాకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అడవిలోకి వెళ్తే వచ్చింది. మంచుకు మరి వెంట్రుకలన్నీ ఆ మంచుకు తడిసిపోతే వచ్చింది. అడవి జంతువుల వల్ల గడ్డి మేస్తే వచ్చింది. అర్థమైందా? అంటే కఠినంలో ఉన్న నెబుకద్నెజర్ రాజుని ఏం చేశాడు? కరుణగల స్వభావిగా మార్చేసిందండి. కరుణా హృదయంగా మార్చేశాడు. మాంస హృదయంగా మార్చేశాడు. మరి ఒక రాజు మారిండు, ఇంకో రాజు ఎందుకని మారలే? ఒక నెబుకద్నెజర్ రాజు మారిండు, మరి ఫరో ఎందుకని మారలేదు? ఇంకా నెబుకద్నెజర్ రాజు ముందు అలాంటి 10 అద్భుతాలు చేశాడా? చేయలేదండి. అసలు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి ఎలా వచ్చాడు? దర్శనంలో వచ్చాడండి. చెప్పాలి మీరు. కళ్ళ ముందు చూపిస్తే చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కానీ నెబుకద్నెజర్ రాజుకేమో దర్శనంలో కనిపించాడు. దర్శనంలో కనిపించినందుకే మనసు మార్చుకున్నాడు. ఫరో రాజు మాత్రం కంటి ముందు చూపించాడు 10 అద్భుతాలను, అయినా మారలేదు. దేవుడేమో మారాలని అద్భుతాలను చేస్తే ఆ అద్భుతాలను చూసిన ఫరో ఇంకా కఠినం చేసుకున్నాడు. నేను ఇదిగో మారాలని చేస్తుంటే అతడు ఇంకా కఠినం చేసుకుంటాడు అని దాని అర్థం. కఠిన పరుస్తానని కాదు. నేను చెప్పే మాటలు మంచివే, నేను మార్చాలని చేస్తున్నాను. వాడు ముందే కఠినస్తుడు. ఇశ్రాయేలు నానా బాధలు పెట్టిండు, అయినా సరే కఠిన హృదయాన్ని తీసివేస్తాను అనుకొని అద్భుతాలను చేస్తే దానికోసమే అద్భుతాలు. మోషకి తెలుసు దేవుని గురించి అన్నాడు, అర్థమవుతుందా? కానీ ఫరో గురించి అద్భుతాలు చేస్తే కఠినం చేసుకున్నాడు. ఇంకా ఏం చేసుకున్నాడు? కఠినం చేసుకున్నాడు. కాబట్టి అద్భుతాలు జరిగిన మారని మనసు ఫరోదండి. అద్భుతాలు జరిగిన మారని మనసు ఫరోది. మరొక వచనం మనం అదే 4వ అధ్యాయము లేదా యోహాను సువార్త 21వ అధ్యాయము 30-31 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటి మంది వదిలేస్తున్నాను. ఇక అర్థమైతే మీరు కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుందండి. ఓకే రైట్. యోహాను సువార్త 21వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మరియు 30-31 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడని, క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. అద్భుతాలు సూచక్రియలు ఎందుకు రాయబడ్డాయండి? మనం రక్షింపబడినట్లు,
నిత్య జీవం పొందడానికి, క్రీస్తును నమ్మి నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు. అంటే అద్భుతాల ద్వారా ఏం జరుగుతుంది? మనం మారాలని అద్భుతాలు చేస్తాడు తప్ప కఠినపరచబడాలని చేయడండి. దేవుడు ఫరో హృదయాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు, అందుకొరకే అద్భుతాలు చేశాడు తప్ప అతన్ని కఠినపరచడానికి చేయలేదు. మరొక వచనం చూద్దాం మనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందుకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అంటే అద్భుతాలు చేసింది మారు మనసు పొందడానికి. రమేశన్న, అద్భుతాలు చేసింది మారు మనసు పొందడానికి, మనసుని ఇంకా కఠినం చేసుకోవడానికి కాదు. అప్పుడప్పుడు కోపంతో మాట్లాడుతుంటాం మేము. అట్లా కోపంతో మాట్లాడతారా? ఇంకా మనసును కఠినం చేసుకుంటున్నారు. మాట్లాడేది నిజమే, మంచిదే అది, కానీ ఆ మాటలు వినటం వల్ల ఏమైపోతున్నాం? మనము కఠినం చేసుకుంటున్నాం. కానీ యేసు మాట్లాడిన మాటలు కానీ, మన ప్రభు అయిన రక్షకుడు మాట్లాడిన మాటలు కానీ, దైవం చెప్పిన మాటలు కానీ, అవన్నీ మనసును కదిల్చడానికే, మనసును మార్చడానికే. ప్రేమతో ఎందుకని చెప్పలేదు? ఎవరికి? ఫరోకి. ప్రేమతో ఎందుకని చెప్పలేదు? ఆజ్ఞలుగా ఎందుకని చెప్పాడు? ఎన్నోసార్లు ప్రేమతో చెప్పి చూశాడు. అయినా మారతాడా? మారరండి. ఎందుకు మారరు? అతని గర్వం అలాంటిది. ఆస్తి గలవాడు ప్రేమతో చెప్పిన ఎందుకు మారలేదు? ఇదిగో నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్ము అనగానే ఎందుకు మారలేదు? అంటే ఆస్తి ఉంది కనుక. మరి ఆయన ప్రపంచరాజు ఫరో, ఆయన మారతాడా? అందుకే ఆయన బలం ఏంటో చూపించాలి. బలం చూపిస్తే నిజంగా ఇది దేవుని బలమే అని నమ్మాలి. దాని వలన మారు మనసు పొందాలి. అలా జరగకుండా ఇంకా కఠినపరుచుకున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు ప్రభు? ఎన్ని అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలు చేసిన ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నవారిని చూసి ఇట్లా గద్దించినట. ఏమని గద్దించాడట? అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిద, మీ మధ్యను చెయ్యబడిన అద్భుతములు తూరు సిదాను పట్టణములలో చేసిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. అద్భుతాలు చేస్తే ఇది జరిగేది. మారు మనసు పొందాలి. కఠినపరుచుకుంటున్నాడంటే అక్కడ కఠినపరిచింది దేవుడు కాదు, అద్భుతాలు చేసింది మార్చడానికి. ఇది అర్థం కాకుండా అందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడే కఠినపరుస్తానన్నాడు కాబట్టి కఠినపరుచుకున్నాడు, అందుకే వారిని పోనివ్వలేదు. కాదు, మారు మనసు పొందడానికి ఎంతగా ప్రయత్నం చేశాడో తెలుసా దేవుడు? అయినా మారట్లేదు, అయినా కఠినపరుచుకుంటున్నాడు. ఆయన అద్భుతాలు చూసిన వారు ఏమైపోయారు? నినివే పట్టణం వారు మారు మనసు పొందారు. ఆయన అద్భుతాలు కూడా చూడలేదు, ఒక మాటకే మారు మనసు పొందిపోయారండి. అలాంటి వారు కొందరు ఉంటారు. అద్భుతాలు చూసిన మారని వారు ఉంటారు. ఫరో లాంటి కఠిన హృదయులు పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడుతున్నారు. పాపం వలన కలిగే భ్రమ అదే వారిని కఠినపరుస్తుంది తప్ప దేవుని మాట కాదు. చూద్దాం ఎవరి వలన కఠినపరచబడుతున్నారో చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింప ఎవడును దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఎవరిని శోధింపడు. దేవుడు ఎవనిని శోధింపడు. కీడు విషయమై ఆయన శోధింపబడనేరడు. మనం అనుకుంటాం ఫరోని ఎవరు కఠినపరిచారు? దేవుడే. అది కీడు, దాని విషయమైన శోధింపబడనేరడైన. అది ఆయనకు చెందదండి. ఫరోను కఠినపరిచిన దేవుడని మనం అంటుండొచ్చు, ఆయనకు శోధన వస్తుంది దీనివల్ల. కానీ మనం అనుకుంటున్నాం దేవుని మనం అంటున్నాము, ఫరో హృదయాన్ని కఠినపరిచిన దేవుడే అని మనం అంటున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఆయన కఠినపరిచింది ఆయన కాదు. ఈ విషయంలో ఆయన శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. ఎవరినైనా శోధిస్తాడా? ఫరో హృదయాన్ని శోధిస్తాడండి, ఇశ్రాయేలు హృదయాన్ని కరుణిస్తాడు అనుకుంటున్నాయింది. ప్రపంచంలో ఎవరి హృదయాన్ని కూడా ఆయన శోధిస్తాడా? ఇక్కడ చూడండి, ఆయన పరిశోధిస్తాడు.
ఏ విషయం? మేలు విషయమై పరిశోధిస్తాడు, కీడు విషయమై శోధింపడు. అందుకే ఎవడైనను శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనవచ్చు. అనుందా? అనకూడదు అనుందా? చెప్పరండి. అనకూడదు. ఎందుకంటే ఆయన ఎవరిని శోధింపడు. అందుకే శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని వలన శోధింపబడుచున్నానని అననే అనకూడదు. అలాగే చదవండి 17వ వచనం చదవండి. 15వ వచనం అయిపోయిందా? 17వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోదు. మీరు దేవుని విషయంలో జాగ్రత్త. మోసపోకండి. ఫరోని దేవుడు కఠినపరచాలనే మాట వల్ల మీరు మోసపోకండి. దేవుడు మోసం చేయడు. ఆయన కరుణిస్తాడు. ఆయన ఏ కార్యక్రమం చేసినా మేలు చేస్తాడు తప్ప కీడు చేసేవాడు కాదైనా. ఆయన అద్భుతాలు చేసిందైనా మారడానికే, ఆయన కఠినపరచడానికి కాదు. అందుకే నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి మనకు వచ్చును. అంటే ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చే ఈవి వరము ఎలాంటిదట? శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. ఆయన దగ్గర నుంచి వచ్చే ఈవి ఎలాంటిది? శ్రేష్టమైన ఈవి. ఆయన కఠినపరచడం ఏంటండి? ఆయన శ్రేష్టమైన దాన్ని ఇస్తుంటే శ్రేష్టమైనది కఠినపరుస్తుందా? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మగుడగు దేవుని యొద్ద నుండి మనకు వచ్చును. నెక్స్ట్, ఆయన యందు ఈ మాట కూడా చాలా జాగ్రత్తగా. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనమును వలన కలుగు ఛాయ అంటే నీడ అయినను లేదు. ఆయనలో ఏ అపరిశుద్ధత, ఏ మచ్చ లేదు ఆయనలో. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన కార్యములు పవిత్రములు, ఆయన మాట పవిత్రము, ఆయన చేసే ప్రతిదీ పవిత్రమైనది. ఆయన ఎలాంటి వాడట? ఆయన గమనముల వల్ల కలుగు ఛాయ అయిన లేదట ఆయనలో. మరొకసారి చదవండి అది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. 17 పేజీ నంబర్ 210 అండి. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఛాయ అయినను ఏ ఛాయ అయినను లేదు. ఆయన ఎదుట నుంచి వచ్చే ప్రతి ఈవి శ్రేష్టమైనది. ఆయన ఎదుట నుంచి వచ్చే ప్రతి వరము సంపూర్ణమైనది. ఆయన ఎవరిని శోధింపడు. ఆయన ఎవరి విషయము శోధింపబడనేరడు. అంత మంచి దేవుడు. ఆయన మేలు తప్ప కీడు చేయనివాడు. ఆయన ప్రేమ తప్ప ద్వేషం చూపనివాడు. ఆయన జీవం తప్ప మరణం కలగజేయనివాడు ఆయన. అలాంటి దేవుని మనం పట్టుకొని ఏమనుకుంటున్నాం? ఫరోని కఠినపరచలేదు. కరుణించడానికి ఎన్నో ప్రయత్నాలు. 10 అద్భుతాల వెనుక దేవుని ప్రేమ ఉంది, మేలుంది, మారుమనసు పొందడానికి అవకాశం ఉంది. యూజ్ చేసుకోలేనా? మరి ఎందుకని కఠినపరచబడుతున్నాడు? చూడండి, ఇప్పుడు వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. దేవుడు అనుగ్రహించేది క్రీస్తు ద్వారా. ఎవరికైనా పాత నిబంధన కాలం మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు క్రీస్తు విషయంలో ఆత్మ సంబంధమైన ఈవులను అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఈవుల కొరకే ప్రతి కార్యక్రమం చేస్తున్నాడు. ఏ కార్యక్రమం దేవుడు చేసినా, ఏ పని చేసినా దాని వెనుక ఆత్మ సంబంధమైన ఈవి ఆశీర్వాదం ఉందే తప్ప ఆయన ఎవరిని నిరాకరించేవాడు కాదు, ఎవరిని బయటికి తోలివేయేవాడు కాదు. అందరినీ ఆదరించేవాడు, అందరినీ స్వీకరించేవాడు ఆయన. అంత మంచి దేవుడు. మరొక వచనం చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మీరు ఆయన శబ్దమును వినిన ఎడల 3వ అధ్యాయము 8వ వచనం. అరణ్యములో నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకుడి. నెక్స్ట్ ఇప్పుడు 13వ వచనం. 14వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల, సేమ్ అలా అదే మాట చెప్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనక, ఆయన కఠినపరచుకొనకుడని చెప్పెను. ఆయన ఏమని చెప్తున్నాడ? కఠినపరచుకొనకుడని చెప్పెను గనుక కఠినపరచబడినప్పుడు ఆయన వలన కఠినపరచబడుతున్నామని అనకూడదు. మరి ఎవరు కఠినపరిచేది? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుచు, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం మట్టుకు గట్టిగా చేపట్టబడిన ఎడల క్రీస్తులో పాలివారమయ్యుందుము. చూసారా ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. మనము పాపం వలన కలుగు భ్రమచేత కఠినపరచబడుతున్నాం గనక అట్లా కఠినపరచబడకుండానట్లు మనం ఏం చేయనట? సమయం ఉండగానే ఒకరికొకరం ఏం చేసుకోవాలి? మనము బుద్ధి చెప్పుకోవాలి. క్రీస్తునందు మనం ఏం కావాలి? క్రీస్తులో మనం ఏం కావాలి? ఇక రాయబడిన మాట చూడండి. క్రీస్తులో ఏం కావాలి? మనం అందరం ప్రతి దినము ఒకరికొకరికి బుద్ధి చెప్పుకొనుచు క్రీస్తుల్లో పాలివారమై ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? కఠిన హృదయాన్ని మనం తీసేసుకోవాలి. పాపం వలన మనం భ్రమపరచబడుతున్నాము. ఇంకెన్నో మరి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి, చెప్పుకోవడానికి సమయం లేదు. ఎందుకంటే నేను స్లోగా చెప్పుకుంటూ వచ్చాను కనుక సమయం లేదు. కాబట్టి వాటి గురించి మీకు ఎప్పుడైనా సందేహం వచ్చినప్పుడు వీటి గురించి నేను చెప్తానండి. మీకు ఇంకేమైనా సందేహం వస్తే సరేనా? ఒక్క మాట మీకు చూపించి ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను ఈ నీ యందు నా బలమును చూపుటకును నా నామము లోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. లేఖనం ఏం చెప్తుందట ఆయనతోటి? ఇదిగో నీ యందు నా బలమును చూపుటకు నేను నియమించాను. బలము చూపించుటకు నియమిస్తే ఏం చేశాడు మనోడు? ఆయన అవమానపరిచాడు. ఏం చేశాడు? అదే నెబుకద్నెజర్ రాజుకి అవకాశం ఇచ్చాడు. ఆయన ఏమని రాశాడు తెలుసా? ఆయన రాశాడు, సకల భూమి అందున్న సకల భాషలు మాట్లాడు ప్రతి వంశంలోనూ ప్రతి ప్రజలోనూ దానియేలు యొక్క దేవునికి లోబడి ఉండకపోతే ఆయన్నే పూజార్హుడు, ఆయన్నే దేవాది దేవుడు అని రాయించాడు లేదా? ఎవరు రాయించారు? ఇది నెబుకద్నెజర్ రాజు. ఆయన ద్వారా మహిమ రావాలని ఫరోను నియమిస్తే ఫరో ఏం చేశాడు? చివరికి అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఒక మాట రాసి పెట్టాడు. ఏంటో తెలుసా? నా దేవుడు ఆ మోషే దేవుడు నా బిడ్డను చంపేశాడని రాశాడు. అంతే. ఏమని రాశాడు? మోషే దేవుడు నా బిడ్డను చంపేశాడని రాశాడు. ఎందుకు చంపేశాడు వివరణ ఇవ్వలే. కానీ నెబుకద్నెజర్ రాజు చూడండి ఎంత మంచి మాట రాశాడో. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలోనూ ప్రతి ఆయా భాషలు మాట్లాడు ప్రతి జనములోనూ దానియేలు దేవుని మాత్రం ఏం చేయాలి? పూజించాలి. పూజార్హుడైన ఆయన యందు మోకరించని వారు ఈ జనంలో ఉండకుండా పోతారు అని రాసి పెట్టాడండి. అది మహిమ అంటే. మహిమ రావాలని ఫరోను నియమించుకుంటే మహిమ తెప్పించడం కాదు కదా. ఇశ్రాయేలు ప్రజలు వెళ్లకుండా తాను దేవుని విషయంలో మారకుండా కఠినపరచబడ్డాడు పాపం వలన కలుగు భ్రమచేతనండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా చాలా వచనాల్లో మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా ప్రతి వచనాన్ని
చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం.